వెయిట్, మీరు ఏ జనరేషన్లో పుట్టారో మీకేమైనా తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ గురించే. అసలు జనరేషన్ అంటే ఏమిటి? ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్లో పుట్టిన వాళ్ళని జనరేషన్ అని అంటారు. ఈ జనరేషన్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. 1928 నుంచి 1945 మధ్యలో పుట్టిన వాళ్ళని సైలెంట్ జనరేషన్ అంటారు. వీళ్ళు రూల్స్ని బాగా ఫాలో అయ్యే వాళ్ళు, తల వంచుకొని బతికేవాళ్ళు. 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత బర్త్ రేట్ బాగా పెరిగిందని వీళ్ళకి బేబీ బూమర్స్ అని పేరు పెట్టారు. వీళ్ళు చాలా డిసిప్లైన్గా అండ్ ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు. 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన వాళ్ళు జెనెక్స్, అంటే వీళ్ళు చాలా ఇండిపెండెంట్ మైండ్ సెట్ వాళ్ళు. అండ్ టీవీ కూడా అప్పుడప్పుడే రావడం స్టార్ట్ అయింది. 1981 నుంచి 1996 మధ్యలో పుట్టిన వాళ్ళని మిలీనియల్స్ అంటారు. వీళ్ళు పుట్టిన తర్వాత ఇంటర్నెట్ స్టార్ట్ అయింది అండ్ మెయిల్స్ అండ్ హైయర్ స్టడీస్కి ఒక సిటీస్కి వేరే సిటీస్కి పంపించడం కూడా స్టార్ట్ అయింది. అండ్ 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళని జెన్జెడ్ అంటారు. రీల్స్, యూట్యూబ్ అండ్ వీళ్ళ క్రియేటివిటీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. 2013 నుంచి 2025 వరకు పుట్టిన వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు. అంటే ఏఐ, ట్యాబ్, స్మార్ట్ కిడ్స్. అసలు వీళ్ళని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. మీకు ఈ కంటెంట్ నచ్చిందా? మరి మీరు ఏ జనరేషన్లో పుట్టారో తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే ఇంకెందుకు ఆలస్యం? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.